హలో వెల్కమ్ టు మై వ్లాగ్. మా అబ్బాయి స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వ్లాగ్ అన్నమాట. శాంట్ ఆండ్రూస్ మారేడుపల్లి. ఇది వచ్చేసి శాంట్ ఆండ్రూస్ మారేడుపల్లి అండి. గ్రాడ్యుయేషన్ డే చూడడానికి మాత్రం పేరెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళ డ్రెస్సులు చాలా ముచ్చటగా అనిపించారు. మేము ఈ మందలో ఎక్కడో ఒక చోట ఉన్నాము. ఏంటంటే కొంచెం లేట్ అయ్యి వెళ్ళాము కాబట్టి సీట్స్ ముందే ఫుల్ అయిపోయాయి. ఇంకా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ హోస్టింగ్ చూడాలి, భలే ముచ్చటేసింది. ఆ మైక్ ముందు నిల్చొని చిన్న మాటలు భలే అనిపించాయి. వాళ్ళకి స్టేజ్ ఫియర్ కూడా ఒకటి వెళ్ళిపోతుంది అలా చెప్పడం. స్కూల్లో మాత్రం పిల్లల్ని చాలా కేర్గా చూస్తారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ స్టేజ్ ఫియర్ అవన్నీ పోయేలాగా వాళ్ళని తయారు చేస్తారండి. భలే బాగా అనిపించింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ వచ్చేసి. పిల్లలు వాళ్ళ ప్రిన్సిపల్ మేడమ్స్ని స్టేజ్ మీదకి వాళ్ళే తీసుకొచ్చారు. దాని తర్వాతకి హోస్ట్ చేశారు. ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్ని Graduation ceremony 2023-24. Today marks a significant milestone in the lives of our young graduates. Hanging out, top pictures and videos will be shared in the chat room. So sit back and enjoy the program. తర్వాత వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక్కరి తర్వాత ఒకరు భలే చేశారు. చిన్న పిల్లలు భలే క్యూట్గా చేశారు. ఆ డ్యాన్స్ స్టెప్పులు మర్చిపోకుండా చేశారు. అసలు అక్కడైతే పేరెంట్స్ మాత్రం భలే ఎంజాయ్ చేశారు వాళ్ళని చూసి మాత్రం. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి మా అబ్బాయిది అనమాట. సీజ్ ద డే అని చెప్పేసి పిల్లలకి కొంచెం మెసేజ్ ఇచ్చేలా, ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న పిల్లలు, ఎల్కేజీ కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేశారనమాట. స్టేజ్ మీద మా అబ్బాయి మాత్రం మమ్మల్నే వెతుక్కుంటున్నాడు. మేము ఎక్కడో ఉన్నాము కానీ వాడి టెన్షన్ అంతా మేము ఉన్నామా లేదా అని చూస్తూ మేము కనిపించాక అప్పుడు కొంచెం వాడు ఫ్రీ అయిపోయాడనమాట. దాని తర్వాత డ్యాన్స్ మొత్తం చేశారు. భలే అనిపించింది ఆ పిల్లల్ని చూస్తుంటే. అది ఒక మెమరబుల్ డే అనమాట వాళ్ళకి. ఏంటంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా గ్రాడ్యుయేషన్ డే జరిగితే వాళ్ళు పెద్దగా అయ్యాక కూడా వాళ్ళు గుర్తుండిపోయేలా భలే చేశారు. మంచిగా అనిపించింది అనమాట నాకు. ఎంత కోఆర్డినేషన్ అంటే వీళ్ళకు ఒకరు స్టెప్ మర్చిపోతే ఒకరు అలా ఒకరిని చూసి ఒకరు గుర్తు తెచ్చుకొని మరీ చేశారనమాట. అంటే ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి అంత వాళ్ళు ఒకరిని ఒకరు చూసి నేర్చుకోవడము. కింద కూర్చున్న పేరెంట్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేశారు. మేమైతే అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. మా అబ్బాయినే బాగా అనిపించింది మాకు మాత్రము. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ లాగా డ్రెస్సెస్ అండి. వాళ్ళకి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కలాగా ట్రైన్ చేశారనమాట. వాళ్ళు చేస్తుంటే మామూలుగా లేదనమాట. వాళ్ళకంటే ఎక్కువ ఎంజాయ్ పేరెంట్స్ కూర్చున్న వాళ్ళు ఎంజాయ్ చేశారు. కొన్ని థీమ్ లాగా, కొన్ని డ్యాన్సెస్ లాగా భలే చేశారనమాట. మంచిగా అనిపించింది. ఆ బుడ్డి పిల్లలు ఆ డ్రెస్లలో భలే క్యూట్గా ఉన్నారు. భలే అనిపించింది చూస్తుంటే మాత్రం. అన్ని డ్యాన్సులు మనం వేయలే.
ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఏం చేశారండి, అస్సలు సూపర్గా చేశారు. పిల్లలు మాత్రం ఒక్క స్టెప్ మర్చిపోకుండా ఇంకా నెక్స్ట్ అనౌన్స్ చేసింది మా అబ్బాయి అనమాట. దాని తర్వాతకు వచ్చేసి అందరు ఆ డ్రెస్సింగ్ తోటి భలే అనిపించింది. అలా స్టేజ్ మీదకి ఒకరొకరు ఆ డ్రెస్సింగ్ తోటి వచ్చి అందరికీ బాయ్ చెప్పేసి వెళ్తున్నారనమాట. మస్తు అనిపించింది. ఆ డ్రెస్లలో మాత్రం భలే ముచ్చట అనిపించింది. ఏంటంటే నేను ఈ చిన్నపిల్లల గ్రాడ్యుయేషన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదు. ఒకరొకరు ఒక్కొక్క డ్రెస్ తోటి కలర్ఫుల్ అనిపించింది. ఇంకా ఫైనల్గా వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఆల్మోస్ట్ 8:30 అలా అయిందనమాట. 5:30కి స్టార్ట్ అయ్యి అంతసేపు పిల్లలు ఆ డ్రెస్సింగ్ తోటి ఉండడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. ఏంటంటే చిన్నపిల్లలు కదా, చిన్న దానికి చిరాకు పడుతుంటారు, కానీ టీచర్స్ పేషెంట్స్కి మాత్రం మెచ్చుకోవాలండి. వాళ్ళని పర్ఫెక్ట్గా గైడ్ చేశారు, వాళ్ళని కేర్గా కూడా చూశారు. వాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు అండ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మస్తు అనిపించింది నాకు మాత్రం. ఫైనల్గా వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఆ మాటలు కూడా భలే అనిపించాయి వాళ్ళ. So I'm sure all of you are mesmerized by the performance of your little ones from play school, LKG and UG. I hope that just like the rainbow, they will be a beacon of hope wherever they go. Dear parents, today marks a significant milestone in the journey of your little ones as they graduate from the pre-primary and step into the world of formal education. Each one of them deserves to be congratulated for what they have achieved during the first 3 years of their schooling. Daniel, for putting up such a wonderful show today along with their teams. Thank you, dear parents, for coming and gracing this occasion, and also for your continued support that you give to our school. Thank you.